హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి. నార్సింగ్, మణికొండ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఆ తరువాత జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, ఆదిబట్ల, గట్కేసర్, బోడుప్పల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక కోస్తా భాగాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఏప్రిల్ 17, 18 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధికంగా ఈదురుగాలులు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, కర్నూలు వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 25 వరకు కూడా ఇదే విధంగా అడపా దడపా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.